అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. కొత్త పార్టీ దిశగా వేగంగా కల్వకుంట్ల కవిత అడుగులు వేస్తోంది. తెలంగాణ ప్రజా జాగృతి పేరుతో నూతన రాజకీయ పార్టీ నమోదు కోసం జనవరి 23న కేంద్ర ఎన్నికల సంఘానికి కవిత దరఖాస్తు చేసుకున్నారు. ఈసీ వేగంగా పరిశీలించి నిర్ణయం తీసుకునేటువంటి విధంగా ఆదేశించాలంటూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు మాజీ ఎమ్మెల్సీ కవిత. దరఖాస్తులో చాలా లోపాలున్నాయంటూ కూడా ఫిబ్రవరి 23న కవితకు సమాచారం ఇచ్చామని కూడా ఈసీఏ తరపు లాయర్ చెప్తూ ఉన్నారు. కవిత కొత్త పార్టీ దరఖాస్తు చేసుకున్నటువంటి అంశం ఆలస్యంగా వెలుగులోకి రావడంతో తెలంగాణ రాజకీయాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, కొత్త పార్టీ పెట్టబోతున్నారని తెలుసు కానీ ఆల్రెడీ అప్లై చేసేసినట్లు అందులో లోపాలు ఉండటం వల్ల ఆలస్యం అవుతుందని ఈసీఐ తరపున లాయర్ కూడా చెప్పడం ఏంటి? ఇవన్నీ కూడా చాలా గోప్యంగా జరిగిపోయినటువంటి అంశం ఏంటి? ఆ పార్టీ పేరేంటి? ఎప్పుడు వెలుగులోకి వచ్చేటువంటి అవకాశం ఉంది? ఎందుకు ఆలస్యం అవుతుంది అనేటువంటి మెయిన్ క్వశ్చన్స్ ఏంటి? ఎలా చూడాలంటారు దీన్ని? ఎస్ మురళి, ముఖ్యంగా తెలంగాణ మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటుకు మొత్తం కూడా సిద్ధం చేసుకుంది. ఇప్పటికే పార్టీ పేరు కూడా ఆమె ఖరారు చేసుకున్నట్లు తెలుస్తా ఉంది. సో ఈ మేరకే కొత్త తన పార్టీ యొక్క పేరు తెలంగాణకు సంబంధించి తెలంగాణ హావభావాలు కంపల్సరీ ఉండాలి అనేది ఆమె నిర్ణయించుకుంది. సో పార్టీ పేరును ముఖ్యంగా తెలంగాణ ప్రజా జాగృతి పేరు ఖరారు చేసుకుంది. సో ఇది ఎన్నికల కమిషన్ కు జనవరి 23న కేంద్ర ఎన్నికల సంఘానికి ఈసీకి అయితే దరఖాస్తు చేసుకున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. ముఖ్యంగా పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియలో కొంత జాప్యం జరుగుతుందని కవిత దాఖలు చేసినటువంటి పిటిషన్ పై మార్చి 19న అంటే ఈ రోజున మరి ఢిల్లీ హైకోర్టులో అది విచారణ జరగనుంది. సో ముఖ్యంగా దరఖాస్తుపై వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఎన్నికల సంఘానికి మరి కోర్టు చెప్పినట్టు తెలుస్తా ఉంది. కొన్ని ఏదైతే మా పార్టీ సంబంధించినటువంటి పేరులో కొన్ని మార్పులు చేర్పులు లేకపోతే కొన్ని అంశాలు ఆమె రాసినటువంటి ఏదైతే ఆ పార్టీకి సంబంధించినటువంటి నమోదు చేయడానికి రాసినటువంటి కొన్ని అవకతవకలు ఉన్నాయనేది మరి చెప్తా ఉన్నారు ఈసీ. సో అవన్నీ కూడా సరి చేసుకొని సో ముఖ్యంగా పార్టీ అయితే దాదాపు ఖరారు అయిపోయింది అన్నట్టు తెలుస్తా ఉంది. పార్టీ గుర్తు కూడా ధర్మకాంటను ఎంచుకున్నట్లు కూడా తెలుస్తా ఉంది. తెలంగాణలో ముఖ్యంగా తెలంగాణ హావభావాలు తెలంగాణ గొంతుకగా మరి కవిత ఉద్యమం చేయబోతుంది అనేది ప్రధాన చర్చనీయాంశం మారింది. ఇప్పటికే ఆమె గతంలోనే కూడా చెప్పిన పరిస్థితి ఉంది. ఉగాది తర్వాత తెలంగాణలో కొత్త పార్టీ రాబోతుంది, నేను పార్టీ పెట్టబోతున్నాను అనేది ఆమె గతంలోనే చెప్పింది. ఈ 3 నెలల నుంచి కూడా దాదాపు ఆమె జనవరి నుంచి కూడా మొత్తం ప్రజాక్షేత్రంలో ప్రజల్లో తిరుగుతూ 10 జిల్లాలలో జనం బాట కార్యక్రమంలో 10 జిల్లాలు కూడా తిరిగింది. గ్రౌండ్ ఏముంది అనేది కూడా మొత్తం చూసుకుంటుంది. సో పార్టీ ప్రకటన ఈ రోజు రేపు ఎప్పుడో అయితే వెలువడే అవకాశం అయితే ఉంది మురళి. రైట్, అంటే దీనికి సంబంధించి జాగృతి నేతలు కూడా చెప్తూ ఉన్నారు కదా, అంటే పార్టీ పేరుని ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం కావచ్చు, పార్టీకి సంబంధించి చకచక అడుగులు వేస్తూ ఉన్నారు, వేగవంతంగా చేస్తున్నారు, త్వరలోనే పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్ళేటువంటి దాంట్లో భాగంగానే కవిత ఆ స్థాయి స్పీడ్తో వెళ్తున్నారనేటువంటి మాట. దీన్ని ఎలా చూడాలంటారు మనం? డెఫినెట్ గా అంటే ఇప్పటికే పలు జాగృతి పేరిట ఇప్పటికే గతంలో ఉన్నటువంటి జాగృతి పేరిట ఇప్పటికే కొంత పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్ అంతా కూడా పెంపొందించుకునే ప్రయత్నం చేసింది. ఆమెకు సంబంధించి కొన్ని సంఘాలను పెట్టుకుంది. జాగృతి సంబంధించినటువంటి నాయకులను అందరినీ కూడా కలుపుకొని పోతా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. జాగృతిలో కోఆర్డినేటర్స్ పెట్టుకుంది. అంటే జిల్లాల వైజ్ గా మొత్తం జాగృతి గ్రౌండ్ లో అంటే జిల్లా అధికారి నుంచి జిల్లాకు సంబంధించి మెయిన్ ఎవరైతే ఉంటారో ఆయన త్రూ మొత్తం కూడా ఈ వ్యవస్థ అంతా నడుస్తా ఉంది. జిల్లా నుంచి మండలానికి, మండలం నుంచి గ్రామానికి నేరుగా ఈ ఏదైతే ఈ ప్రజా తెలంగాణ జాగృతికి సంబంధించి మొత్తం వ్యవహారాలు నడిపిస్తా ఉంది. ముఖ్యంగా గత 3 నెలల నుంచి కూడా గ్రౌండ్ వర్క్ అదే జరుగుతుంది. మొత్తం కూడా ఈ కార్యకర్తలు, జాగృతి కార్యకర్తలు కావచ్చు, ఇంకా అంటే కొంత బీఆర్ఎస్ మీద వ్యతిరేకత ఉన్న వాళ్ళు కావచ్చు, అలాగే కాంగ్రెస్ మీద వ్యతిరేకత ఉన్న వాళ్ళు కావచ్చు, అలాగే బీజేపీ మీద వ్యతిరేకత ఉన్న వాళ్ళు కావచ్చు, జాగృతిలో చేరొచ్చు. జాగృతి కేవలం తెలంగాణ ఆకాంక్షలు, తెలంగాణ ప్రయోజనాల కోసం మాత్రమే పనిచేస్తుంది అంటూ కూడా
ఆమె ఎవరిని వచ్చినా కలుపుకొని పోయే పరిస్థితి ఉంది. ఇప్పటికే చాలా మంది కొంతమంది కొంతమంది సీనియర్ లీడర్స్ అందరిని కూడా కలుపుకొని మాట్లాడుతున్న పరిస్థితి కనబడతా ఉంది. ఏదైతే విశారదన్ మహారాజ్ కావచ్చు, ఇట్లా కొంతమంది కీలకంగా చిరంజీవులు సార్ కావచ్చు, వీళ్ళందరూ కూడా మరి కలుపుకొని పోతా ఉంది. వీళ్ళందరూ కూడా మరి ఆ పార్టీకి సపోర్ట్ చేసే అవకాశం అయితే కనబడతా ఉంది. ఖచ్చితంగా గట్టి గ్రౌండ్ ను సెట్ చేసుకుంది, ముఖ్యంగా గట్టి గ్రౌండ్ ను సెట్ చేసుకొని ముఖ్యంగా బీఆర్ఎస్ అలాగే కాంగ్రెస్ ని ఒక రేంజ్ లో మరి ఆమె పొలిటికల్ గా ఒక ఆట ఆడుకునే పరిస్థితి తీసుకురావాలనేది చూస్తా ఉంది. చూడాలి మరి కవిత పార్టీ పేరు అనౌన్స్ చేసినాక, అంటే అఫీషియల్ గా అనౌన్స్ చేశాక ఎట్లా ఆమె వ్యూహాలు ఉండబోతున్నాయి, ఎట్లాంటి చర్యలు తీసుకోబోతుంది అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. కవిత ఉగాది రోజు కవిత పార్టీకి సంబంధించినటువంటి టాపిక్ రావడం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారిన పరిస్థితి కనబడతా ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సత్య. ఇక కొత్త పార్టీ దిశగా వేగంగా కల్వకుంట్ల కవిత అడుగులు వేస్తున్నారు. తెలంగాణ ప్రజా జాగృతి పేరుతో నూతన రాజకీయ పార్టీ నమోదు కోసం జనవరి 23న కేంద్ర ఎన్నికల సంఘానికి కవిత దరఖాస్తు చేసుకున్నారు. ఈసీ వేగంగా పరిశీలించి నిర్ణయం తీసుకునే విధంగా ఆదేశించాలంటూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు మాజీ ఎమ్మెల్సీ కవిత. దరఖాస్తులో చాలా లోపాలున్నాయంటూ ఫిబ్రవరి 23న కవితకు సమాచారం ఇచ్చామని కూడా ఈసీఐ తరపున లాయర్ చెప్పారు. కవిత కొత్త పార్టీ దరఖాస్తు చేసుకున్నటువంటి అంశం ఆలస్యంగా వెలుగులోకి రావడంతో తెలంగాణ రాజకీయాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.